మిత్రులారా, ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన సంస్థగా తటస్థంగా వ్యవహరించడం లేదని, అధికార పార్టీకి కొమ్ముగాస్తున్నదని విమర్శలు చాలా కాలంగా వస్తూ ఉన్నాయి. ఆ విమర్శల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న అన్ని సంఘటనల కన్నా ఇంకా ఎక్కువ దిగజారిన ప్రవర్తనను ఎన్నికల ప్రధాన కమిషనర్ గణేష్ కుమార్, ఎన్నికల సంఘం అధికారికంగా బుధవారం నాడు చూపింది. వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికలలో హోరాహోరీగా పోరాడుతున్నది. తృణమూల్ కాంగ్రెస్ను ఎట్లాగైనా ఓడించాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటున్నది. భారతీయ జనతా పార్టీ కోరికకు అనుగుణంగా ఎవరెవరైతే తృణమూల్ కాంగ్రెస్కు ఓటు వేసే అవకాశం ఉందో వాళ్ల పేర్లు ఓటర్ల జాబితాల నుంచి తొలగించడం, भारतीय जनता पार्टी नायकुलतो కలిసి తిరగడం. विवाद उस वक्त और बढ़ गया जब तृणमूल के आधिकारिक सोशल मीडिया हैंडल से एक तस्वीर साझा की गई, जिसमें नंदीग्राम दौरे के दौरान मनोज अग्रवाल के साथ भाजपा नेता तपन कुमार महापात्र नजर आ रहे हैं. స్వయంగా ఎన్నికల సంఘం అధికారులు భారతీయ జనతా పార్టీ జెండాలు కట్టడం, అటువంటి అనేక ఉదాహరణలు వార్తలు బయటికి వస్తూ ఉన్నాయి. వాటన్నిటినీ మించినది నిన్న జరిగినది. తృణమూల్ కాంగ్రెస్ అధినేతగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం చూపెడుతున్న పక్షపాతం, తటస్థంగా ఉండవలసిన ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు గురించి 9 ఉత్తరాలు ఎన్నికల సంఘానికి రాసింది. ఎందుకంటే ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా ఉండడానికి వీల్లేదు. అన్ని పార్టీలతో సమదూరంలో వ్యవహరించాలి, తటస్థంగా ఎన్నికలు నిర్వహించాలి, రాజ్యాంగానికి మాత్రమే బద్దులై ఉండాలి, ఏ ఒక్క పార్టీకి కాదు. కానీ పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం కనుసన్నలలోనే అక్రమాలు జరుగుతున్నాయి. 91 లక్షల ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించారు. 2025 అక్టోబర్లో పశ్చిమ బెంగాల్లో 7,66,00,000 మంది ఓటర్ల పేర్లుండగా, సరిగ్గా ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో 6,75,00,000 పేర్లు మాత్రమే ఉన్నాయి. అంటే 12% పేర్లు, 91 లక్షల పేర్లు కొట్టేశారు. నిజంగా 91 లక్షలు బహిరాగతులేనా, బయటి నుంచి వచ్చిన వాళ్ళేనా, బంగ్లాదేశీలో రోహింగ్యాలోనేనా, లేక ఆ సాకుతో ప్రతిపక్షాలకు ఓటు వేసేవారిని, ముస్లింలను, దళితులను, భిన్నాభిప్రాయాలున్న వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారా? నిజానికి ఎన్నికలలో 1%, 2%, 3% ఓట్లతో అధికారం గల్లంతవుతుంది. అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంగా కూర్చోవడానికి 3% ఓట్లు చాలు. 12% ఓట్లు తొలగించడం అంటే ఇది బహుశా ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల చరిత్రలో ఒక అసాధారణమైన విషయం. ఈ అసాధారణమైన పని మీ నాయకత్వంలో ఎన్నికల కమిషన్ చేస్తూ ఉన్నది కనుక సక్రమంగా వ్యవహరించండి, సక్రమంగా ప్రవర్తించండి అని ఆమె 9 ఉత్తరాలు రాశారు. ఈ 9 ఉత్తరాలకు జవాబులు రాని సమయంలో బుధవారం నాడు తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్ను కలవడానికి వెళ్ళింది. రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరెక్ ఓబ్రీన్ నాయకత్వాన ఉపనాయకురాలు సాగరికా ఘోష్, రాజ్యసభకు కొత్తగా ఎన్నిక అయిన సభ్యురాలు మేనకా గురుస్వామి, మాజీ పార్లమెంట్ సభ్యులు సాకేత్ గోఖలే, ఈ నలుగురు కలిసి ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్ళారు. వెళ్ళి మా ముఖ్యమంత్రి రాసిన 9 లేఖలకు మీ జవాబు ఏమిటి, జవాబు ఎందుకు ఇవ్వలేదు, కనీసం ఉత్తరాలు అందాయన్నా ఎందుకు చెప్పడం లేదు అని అడగడానికి వెళ్ళారు. అదే క్రమంలో వాళ్ళు ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలను ప్రత్యేకించి ఒక్కటొక్కటిగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ప్రధాన ఎన్నికల కమిషనర్ గణేష్ కుమార్ జవాబు ఏమిటో తెలిసినా, గెట్ లాస్ట్ అన్నాడట. అంటే ఆ మాటకు సరైన తెలుగు మాట చెప్పలేము, వెళ్ళిపోండి అనేది చాలా మర్యాదకరమైన మాట. కానీ గెట్ లాస్ట్ అనేది ఒక నిందాపూర్వకమైన, అవమానకరమైన, ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ వాడకూడని మాట. ఆ రాజ్యాంగబద్ధమైన సంస్థకు అన్ని పార్టీలు సమానం. ఒక పార్టీ ప్రతినిధి వర్గం వచ్చింది, ఆ ప్రతినిధి వర్గపు నాయకుడితో మర్యాదగా, గౌరవంగా మాట్లాడవలసి ఉంది. వాళ్ళు కొన్ని ప్రశ్నలు తీసుకొని వచ్చారు, ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పవలసి ఉంది. కానీ గెట్ లాస్ట్ అని గణేష్ కుమార్ అన్నాడు. మేము 9 ఉత్తరాలు ఇచ్చాం కదా, వాటికి జవాబు ఏమైంది?
ఈ మాట ప్రతినిధి వర్గం నిర్వాచన్ సదన్ ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి బయటికి రాగానే ప్రకటించింది. నిజంగా రాజకీయ పార్టీలు ఎవరి మీద ఏ ఆరోపణలైనా చేయొచ్చు. ఆ ఆరోపణలకు జవాబులు కూడా వస్తూ ఉంటాయి. రాజకీయ పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటాయి. కానీ ఎన్నికల సంఘం వంటి ఒక తటస్థమైన ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ వెంటనే బస్తీ మే సవాల్ అన్నట్టుగా ఈ గోదాలోకి దిగింది. జవాబు ఇవ్వడం ప్రారంభించింది. జవాబు కూడా తృణమూల్ కాంగ్రెస్కు కాదు, పాత 9 ఉత్తరాలకు ఎందుకు జవాబు ఇవ్వలేదో వివరణ కాదు, సోషల్ మీడియాలోకి వెళ్ళి ఇవాళ తృణమూల్ కాంగ్రెస్కు మేము నేరుగా చెప్తున్నాము, అసలు ఇట్లా ఎన్నికల సంఘం ఒక పార్టీ పేరు ఎత్తడమే తప్పు. మొత్తం ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడవలసి ఉంది. కానీ ఈసీఐ స్ట్రేట్ టాక్ టు తృణమూల్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్కు నేరుగా చెప్తూ ఉన్నాము. అది ఒక రాజకీయ పార్టీనా? అది ఒక తటస్థ రాజ్యాంగబద్ధ సంస్థ. కానీ ఆ సంస్థ స్ట్రేట్ టాక్ బస్తీ మీ సవాల్ అన్నట్టుగా తొడగొట్టినట్టుగా చెప్తూ ఉంది. చెప్పి దిస్ టైమ్ ది ఎలక్షన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ వుడ్ షూర్లీ బీ ఫియర్ ఫ్రీ, violence free, intimidation free, inducement free and without any chappa అంటే rigging, booth jamming and source jamming అని ఒక సోషల్ మీడియా సందేశం పెట్టారు. ఇటువంటి సందేశం పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఎట్లా జరగబోతున్నాయి అనే సందేశం అన్ని పార్టీలకు ఇవ్వవలసి ఉంది, ఓటర్లందరికీ ఇవ్వవలసి ఉంది. ప్రత్యేకించి తృణమూల్ కాంగ్రెస్ అనే ఒక పార్టీకి చెప్పడంలో ఈ సంస్థ ఏమి సందేశం ఇస్తూ ఉన్నది? ఈ సందేశానికి వాళ్ళు తమ ప్రధాన ఎన్నికల కమిషనర్, 2 సహ కమిషనర్లు కూర్చుని ఉన్న ఒక ఎన్నికల కమిషన్ పత్రికా సమావేశాల సందర్భంగా ఉండే ఫోటోతో సహా ఇది విడుదల చేశారు. వెంటనే తృణమూల్ కాంగ్రెస్ దాన్ని మార్ఫింగ్ చేసి ప్రధాన ఎన్నికల కమిషనర్ గణేష్ కుమార్ కూర్చున్నారు, పక్కన 2 సహ కమిషనర్లు కూర్చున్నారు, వెనుక అశోక సింహాల కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది కదా, అసత్యమేవ జయతే అని పేరు పెట్టారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది కదా, బీజేపీ ఎలక్షన్ సెల్ అని రాసి పెట్టారు. ఇది ఇలా అనుకోవడానికి ఇది నిజంగా ఒక రాజ్యాంగబద్ధ సంస్థకు అవమానం అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఆ రాజ్యాంగబద్ధ సంస్థ తన ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయనప్పుడు, తన ప్రమాణాలకు అనుగుణంగా తటస్థంగా ఉండనప్పుడు, ఒక పార్టీ పేరు పెట్టి సోషల్ మీడియా సందేశం ఇచ్చినప్పుడు ఇటువంటి జవాబు రాక తప్పదు. ఏం జరిగింది ఇంతకీ లోపల? వీళ్ళు సమావేశానికి వెళ్ళారు, సమావేశానికి వెళ్ళి మాకెందుకు జవాబులు రాలేదు అన్నారు. 6 నిమిషాల్లో వాళ్ళని బయటికి పంపించారు. అంటే 6 నిమిషాల్లో కనీసం పరిచయాలు కూడా కావు, మామూలుగా ఇచ్చిపుచ్చుకునే మర్యాదపూర్వకమైన మాటలు కూడా జరగవు. వీళ్ళు మాకెందుకు జవాబులు రాలేదు అంటే అధికారిక సంతకందారు ఏరి అన్నారు. అంటే మమతా బెనర్జీ ఆయన దగ్గరికి రావాలని. నిజానికి ఒక పార్టీ ప్రతినిధి బృందం వచ్చిందంటే ఆ పార్టీ అగ్రనాయకులు వచ్చినట్టే, సంతకం పెట్టిన వారు వచ్చినట్టే. వీళ్ళు మళ్ళీ ఎందుకు జవాబులు రాలేదు, ఎందుకు మా ఉత్తరాలు అందాయనే రసీదులైనా ఇవ్వలేదు అని అడుగుతూ ఉండగా గెట్ లాస్ట్ అని అన్నాడు. ఈ గెట్ లాస్ట్ అని ఒక పార్టీని అనడం అంటే, ప్రజాప్రతినిధులను అనడం అంటే ఇది సంపూర్ణంగా తన బాధ్యతను విస్మరించడమే, అధికార పార్టీకి కొమ్ము గాయడమే, సంఘ్ పరివార్ సభ్యుడుగా ప్రవర్తించడమే. ఒక ఐఏఎస్ అధికారి చిరకాలం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేసి ఇవాళ ప్రధాన ఎన్నికల కమిషనర్ స్థానానికి వచ్చిన వ్యక్తి ప్రజాసేవకుడు. ఈ దేశంలో ప్రభుత్వోద్యోగులందరూ ప్రజాసేవకులు, పబ్లిక్ సర్వెంట్స్ అని పిలువబడతారు. అటువంటి పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్కి జవాబు చెప్పవలసి ఉంటుంది. పబ్లిక్ రిప్రజెంటేటివ్గా, ప్రజాప్రతినిధిగా పార్టీకి జవాబు చెప్పవలసి ఉంటుంది, పార్టీ ప్రతినిధి వర్గానికి జవాబు చెప్పవలసి ఉంటుంది. కానీ జవాబు చెప్పలేక గెట్ లాస్ట్ అన్నాడు. ఆ 6 నిమిషాల్లోనే ఇంకొక వివాదం కూడా జరిగిందట. డెరెక్ ఓబ్రీన్, మేము ఇప్పటికీ 8-9 సార్లు మిమ్మల్ని కలిశాము. ఎన్నికల కమిషన్ అంటే 3తో కూడింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రధాన బాధ్యుడు అనే మాట నిజమే, కానీ ప్రతిసారి మీరొక్కరే ఎందుకు మాట్లాడతారు, వారిని కూడా మాట్లాడనివ్వండి అన్నారు. ఈ మాటకు డెరెక్ ఓబ్రీన్ గొంతు పెంచి మాట్లాడాడు. నిజంగా కోపం వచ్చిన వాళ్ళు గొంతు పెంచి మాట్లాడతారు. ప్రజాసేవకులైన వాళ్ళు దాన్ని భరించక తప్పదు. ప్రజాప్రతినిధులు ఒకవేళ గొంతు పెంచి మాట్లాడితే అది అసమంజసమైనదైతే దానికి చర్యలు తీసుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. అందుకే డెరెక్ ఓబ్రీన్ బయటకు వచ్చిన తర్వాత మరొక సవాల్ విసిరాడు. ఆ 6 నిమిషాల్లో ఏం జరిగిందో వీడియో కానీ ఆడియో కానీ బయట పెట్టండి, తేల్చుకుందాం ఎవరు అబద్ధాలు ఆడుతున్నారో. మీరు గెట్ లాస్ట్ అని అన్నారా లేదా బయటపడాలి. కానీ
ఎన్నికల సంఘం నుంచి దానికేమీ జవాబు లేదు. నేరుగా ప్రత్యక్షంగా తృణమూల్ కాంగ్రెస్కు ఈ మాట చెప్తున్నాను, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఇలా జరుగుతాయి అని జ్ఞానేష్ కుమార్ ఇచ్చిన సందేశానికి తృణమూల్ కాంగ్రెస్ మరొక జవాబిచ్చింది. వీఆర్ ఆల్సో స్పీకింగ్ స్ట్రేట్ టు ద ఎలక్షన్ కమిషన్ ఇన్ ఎ స్ట్రేట్ ఫార్వర్డ్ మేనర్. మేము కూడా ఎన్నికల సంఘంతో ప్రత్యక్షంగా నేరుగా ఒక మాట చెప్పదలుచుకున్నాము. దిస్ టైమ్ ది ఎలక్షన్స్ మస్ట్ బీ ఫ్రీ ఫ్రమ్ ఢిల్లీస్ కంట్రోల్, ఫ్రీ ఫ్రమ్ పొలిటికల్ బయాస్, ఫ్రీ ఫ్రమ్ టార్గెటెడ్ పర్సెక్యూషన్ ఆఫ్ ఎనీవన్ అండ్ సర్టెన్లీ ఫ్రీ ఫ్రమ్ డబుల్ స్టాండర్డ్స్. ఇది భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఎన్నికలు జరగవలసిన పద్ధతి. ఎన్నికలు అనేవి ప్రజాభిమతాన్ని తెలుసుకోవడానికి జరిగే ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ ఎవరి అధీనంలోనూ జరగకూడదు, తటస్థంగా జరగాలి. అందువల్లనే ఫ్రీ ఫ్రమ్ ఢిల్లీస్ కంట్రోల్ అన్నారు. ఢిల్లీ బొటనవేలి కింద, ఢిల్లీ పెత్తనం కింద ఎన్నికలు జరగకూడదు. ఫ్రీ ఫ్రమ్ పొలిటికల్ బయాస్, రాజకీయ పక్షపాతంతో ఎన్నికలు జరగకూడదు. ఫ్రీ ఫ్రమ్ టార్గెటెడ్ పర్సెక్యూషన్ ఆఫ్ ఎనీవన్, ఏ ఒక్కరినైనా లక్ష్యంగా చేసుకొని వారిని వేధించేలా ఎన్నికలు జరగకూడదు. అండ్ సర్టెన్లీ ఫ్రీ ఫ్రమ్ డబుల్ స్టాండర్డ్స్. ఇవన్నీ ఎట్లా ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఎన్నికలు ద్వంద్వ ప్రవృత్తితో జరగకూడదు. భారతీయ జనతా పార్టీకి ఒక న్యాయం, తృణమూల్ కాంగ్రెస్కు ఒక న్యాయం. ఇది ఎన్నికల ప్రక్రియ జరగవలసిన పద్ధతి కాదు. ఇది తాజాగా ఎన్నికల కమిషన్ ఇంతకన్నా దిగజారే అవకాశం ఉంటుందా అని చెప్పుకునే ఉదాహరణ. ఇటువంటి ఎన్నికల కమిషన్ కింద ఏప్రిల్ 9న, ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికలు ఎట్లా జరుగుతాయి, ఫలితాలు ఎట్లా వస్తాయి వేచి చూడవలసింది. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.